కేవలం బాబా నామ. ఇదే ప్రక్రియలో ఆ ప్రయత్నం, ఆ ప్రయాస ఏదైతే ఉందో అది దేని వల్ల సాధ్యమైంది అనంటే ఈ నందన విజ్ఞానం వల్ల. నందన విజ్ఞానం అని అంటే దేన్నైనా సరే ఇంకా మేలుగా, ఇంకా మంచిగా, ఇంకా అందంగా, ఇంకా ఆకర్షవంతంగా చేస్తూ సూక్ష్మత వైపుకి వెళ్ళే ప్రయత్నాన్ని నందన విజ్ఞానం అని అంటాం అనమాట. అయితే మనిషి ఈ ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటాడో అది దేనికోసం చేస్తాడు? తనకు సంతోషం, ఆనందం కలగడాని కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా మనిషిలో ఉన్నటువంటి మూలీభూత కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి అనంటే, మొదటిది సంతోషంతో ఉండాలని కోరిక, రెండవది విస్తారం చెందాలని కోరిక. ఏదైనా సరే అంటే సంతోషంగా ఉండదు. మనకి ఏం చేసినా, దేనికోసం చేసినాము, సంతోషంగా ఉండాలి. సంతోషం లేదనుకోండి, మనకి ఎన్ని ఉన్నా సరే ఏమైనా ఉపయోగమా? డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏమైనా ఉపయోగమా? సంతోషం లేకపోతే ఏం ఉపయోగం? సో మనిషి ఏది చేసినా సరే, అంటే చిన్న ఉదాహరణకి ఇప్పుడు ఒక తల్లి అనుకుంటూ ఉంటది, బిడ్డకి ఏదో మేలు చేయడానికి ఏదో చేస్తున్నా అని. నిజానికి బిడ్డకు మేలు చేయడానికా లేకపోతే తల్లికి సంతోషం అవుతుందని చేస్తుందా? ఇది చేస్తుంది. బిడ్డకు మేలు తర్వాత సంగతి, నాకు సంతోషం అవుతుంది చేయడానికి, అందుకని మాత్రమే చేస్తాను నేను. అంటే ఎవరైనా, మనం ఏదైనా సరే, ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడతాను? నీకేదో మేలు అవుతుందని కాదు, నాకు సంతోషం అవుతుందని. దానికి కవరప్ మనం దేంతో అయినా చేయవచ్చు. అంటే దానికి ఒక కవర్ వేసి నేను పక్కన కోసం చేస్తున్నా, దీనికోసం దానికోసం అని చెప్పడానికి ఏమైనా చెప్పవచ్చు. అదే నాకు సంతోషం రావట్లేదు అనుకోండి, నేను చేస్తానా? అస్సలు చేయాలి. ఓకే, సో మనిషి మొట్టమొదటి అంటే తనలోని ప్రవృత్తి ఏమి అనంటే, నేను ఏం చేసినా నా సంతోషంకి చేస్తా. అంతే, పేరు ఎవరిదైనా పెట్టుకోవచ్చు నేను. ఓకే, అంటే ఇప్పుడు మనం సెమినార్ పేరు పెట్టుకొని పాయసం తినవచ్చు, లేకపోతే అట్లాంటివి రకరకాలు ఉంటాయి కదా. కాబట్టి ఏది చేసినా మనం దేనికి చేస్తాము? సంతోషంతో. సో రెండవది ఏమి అంటే, మనము విస్తారం చెందాలని అనుకుంటాం. మనం ఇప్పుడు ఉన్న చోటే ఎప్పటికీ ఉండిపోవాలని అనుకుంటున్నామా? ఫస్ట్ ఆ గొట్టం ఉండింది, అక్కడ నుంచి ఆ చిన్న రూమ్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, నెక్స్ట్ ఇంకేదో వస్తుంది, అంతే కదా. మనము దేన్ని కూడా ఉన్న దాంట్లోనే ఉండిపోవాలి, దాంట్లోనే అంతమైపోవాలని ఆశించాం. మనం దేనికోసం ఆశిస్తాము? ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మూడవది ఏమి మనం అంటే మనిషికి ఉన్న రకరకాల కోరికల్లో ఈ మూడవది ఏమి అని అంటే, మనం ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటాం. ఏం చేయాలనేది అది వేరే విషయం. మంచి చేస్తామా, చెడు చేస్తామా, అది వేరే విషయం. కానీ ప్రతి మనిషిలో కూడా ఉట్టిగా కూర్చొని ఉండలేదు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. చేయగలిగితే మంచి చేస్తాడు, లేకపోతే చెడైనా పక్క చేస్తాడు. ఓకే, చెయ్యకుండా మాత్రం ఉండడు, ఏదో ఒకటైతే చెయ్యాల్సి. అండ్ నాలుగవది ఏమి అని అంటే, అంటే ఆఖరికి ఏ చేసినా, అంటే మనిషి ఎంత బలంగా ఉన్నా, ఎంత ధనంతో ఉన్నా, ఏమున్నా సరే చివరి రోజుల్లో ఎవరు గుర్తొస్తారు? భగవంతుడే గుర్తొస్తాడు. ఓకే, కనీసం ఆఖరి నిమిషంకైనా భగవంతుడా అని అనుకోవాల్సి వస్తుంది. సో మనిషి ఆఖరి అంటే నాలుగవ ప్రవృత్తి ఏమి అనంటే, మనిషి తనని తాను భగవంతుడి శరణ్యంలో ఉంచాలి, పొందాలి అనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది కదా. ఈ నాలుగే కదా. అంటే ఈ నాలుగు ఏవైతే ఉంటాయో ఇవి నందన విజ్ఞానాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి మనలో. ఇంకా మంచి చేయాలి, ఇంకేదో చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. సో దీని అంతటికి అండ్ మనం పర్మనెంట్ గా అంటే ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ రావాలి అని అంటే దానికి ఒక్క ఆధారం ఏమి, అది
భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే దేనికైనా సమాధానం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర. దేనికైనా దేనైనా సృష్టించగలిగినటువంటి, అంతం చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆయనకు ఒక్కడికే ఉంది. సో ఈ అనంతమైన ఆనందం పొందాలి అనంటే ఏం చేయాలి? ఆఖరికి ఆయననే శరణు కోరాల్సిందే. సో భగవంతుడు దొరకాలి అని అంటే ఇప్పుడు మనకు ఉన్న అన్నిటినీ పెట్టుకొని ఉంటే ఆయన దొరుకుతాడా? వదలాల్సింది. కొన్నో ఒక్కో ఏదో ఒకటి ఖచ్చితంగా వదలాల్సింది. అయితే ఈ వదలాలి అని అంటే దాదాపు దానికి ఒక ఉదాహరణ కింద ఏం ఇచ్చారంటే, ఒక నది ఒక కొండ ప్రాంతంలో పుట్టి అది దాని ప్రవాహము రకరకాల ప్రాంతాల నుంచి జరుగుతూ కొన్ని దగ్గర చిన్నగా ఉంటది, కొన్నిటి దగ్గర చాలా పెద్దగా ఉంటది, కొన్నిటి దగ్గర దాని పేరు ఒకటి ఉంటది, వేరే ఊర్లో ఇంకోటి ఉంటది, ఇంకెక్కడికో వెళ్ళిన తర్వాత ఇంకోటి ఉంటది. అయితే దాని పేరు, దాని అస్తిత్వము, దాని ఉనికి, ఇవన్నీ ఆఖరికి దాని లక్ష్యమేమి? ఆ నది యొక్క లక్ష్యమేమి? సముద్రంకే చేరాలి అది. అయితే దానికి రకరకాల పేర్లు ఉండే, దాని గొప్పతనాలు ఉండే, దాని చరిత్ర ఉండే, ఏమని ఉండే, ఆఖరికి ఎక్కడికి వెళ్ళాలి అది? సముద్రం. సముద్రంలో చేరిన తర్వాత దానికి నేను ఇది అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అవన్నీ వదిలితే గానీ సముద్రంలోకి పోలేదు, అంతే కదా. ఇవన్నీ మోసుకొని ఆ భగవంతుడు దొరకడు. భగవంతుడు దొరకాలంటే మనం గోల్డ్ అని ఏవైతే జమ చేసుకున్నామో అవన్నిటిని వదిలితేనే ఆయన దొరుకుతాడు. ఓకేనా? సో ఈ అంటే ఈ జడత్వం నుంచి సూక్ష్మత వైపుకి ఏదైతే ప్రయాణం ఉందో, ఈ ప్రయాస ఉందో, దీంట్లో వచ్చినటువంటి పరిణామ క్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేనిలో భాగము అంటే ఇది మన నందన విజ్ఞానంలోని భాగమే. నందన విజ్ఞానం అంటే కళా సౌందర్యాన్ని, కళా సౌందర్యాత్మకత, ఓకే, మనము ఎక్స్ప్రెస్ చేసే విజ్ఞానాన్ని నందన విజ్ఞానం అంటారు. అయితే గతంలో మనిషి అంటే అనాగరిక మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి ఒకప్పట్లో బట్టలు వేసుకునేవాడు కాదు. జంతువుల్ని, పశువుల్ని వగైరాలను ఏదైతే వేటాడేవాడో దాన్ని పచ్చిగానే తినేవాడు. ఇవాళ మనం అట్లా ఏమైనా చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేస్తున్నాం? ఎందుకనంటే మనము ఎదిగినాం. అయితే ఈ నందన విజ్ఞానం ఏదైతే మన అందరిలో ఉందో దాని వల్ల మనం ఏమి అనంటే మనం ఆ జడత్వం నుంచి సూక్ష్మత వైపుకి మన జర్నీని కొనసాగిస్తున్నాం. ఓకే. అయితే బాబా ఏం చెప్తున్నారు అంటే మనిషి ఈ క్రమంలో ఇవాళ ప్రస్తుతానికి మనం భూమి మీద ఉన్నాం. ఎందుకంటే మనకు అనుకూలమైన వాతావరణం భూమి మీద ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. బాబా ఏమన్నారంటే ఇంకా ఎన్నో ఇట్లాంటి అంటే భూగోళం లాంటి రకరకాల గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల్లో సౌర కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో మనిషి మనుగడ ఇప్పటికీ కూడా ఇంకా సాగుతూనే ఉంది. అయితే ఒక ఫారెన్ దాదా, ఓవర్సీస్ దాదా అడిగారు అనమాట, బాబా అక్కడ కూడా మనిషి ఇక్కడ ఉన్న మనిషిలాగానే ఉంటాడా అని అంటే బాబా అన్నారు ఒక గ్రహం గురించి చెప్తూ దాంట్లో మనిషి ఎంత పరిణితి చెంది ఉన్నాడు అనంటే తన మైండ్ అంటే మనస్సు చాలా ఎదిగిపోయింది. అంత ఎదిగినటువంటి మనిషికి శరీరం ఇంత అవసరం లేదు. సో అక్కడ వాళ్ళ కాళ్ళు, వేళ్ళు, చేతులు అన్నీ చాలా సన్నగా కట్టెపుల్లలాగా
అయితే ఇంత పెద్ద శరీరాన్ని మోయడం వీలు కాదు దాన్ని. సో వాళ్ళ తల ఎక్కడ ఉంది అంటే నాభి పైన ఉంది అని చెప్పారట. అంటే మనిషి ఎలా ఉంటాడు ఒకసారి మన ఇక్కడ మనిషికి అక్కడ మనిషికి ఆలోచిస్తే కొంచెం తేడాగా ఉంటాడు. ఓకే, సో మనిషి అంటే అట్లా పురోగతి అంటే ఒకప్పుడు మనం ఆజాన బాబులు ఉండేవాడు. మనం అక్కడ ఎక్కడ వరంగల్లో 1000 స్తంభాల గుడి చూస్తే దాంట్లో 10 ఫీట్ల శివలింగం ఉంది. అప్పట్లో వాళ్ళు నుంచొని అభిషేకం చేసేవాళ్ళంట. జిట్టెడు హనుమాన్ అని ఉంటుంది అక్కడ ఒక గోడ మీద. ఆ జిట్టెడు హనుమాన్ అంటే వాళ్ళ ఒక జాన అనమాట. అది 1.5 feet ఉంటుంది. అంటే ఇట్లా పెడితే 1.5 feet వాళ్ళ జిట్టెడు. అంటే మనిషి ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉన్నాం మనం, అవునా కదా? సో మనము అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి మనసు పెరుగుతుంది, శరీరం తగ్గిపోతుంది. సో అట్లా వేరే గ్రహాల మీద మనిషి ఎంత అంటే మనసు ఎంత ఎదిగిందనంటే ఈ శరీరంకి అంత అవసరం లేదు కాబట్టి కుదించుకుపోతుంది ఇంకా. ఓకే, అయితే ఈ మనిషి ఇవాళ మనం అట్లానే నృత్యం గురించి కూడా చెప్పారు. ఒకప్పట్లో ఏమి జస్ట్ అంటే మన ట్రైబల్ అడవుల్లో వగేరాలో ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళ నృత్యము జనరల్గా దూకేటువంటిదే ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ రిథమిక్ దూకడం ఉంటుంది. కానీ కొద్దిగా పరిణామ క్రమంలో ఏమైంది అని అంటే మెల్లిమెల్లిగా దానికి ఒక ఛందము, ఒక తాళము, ఒక లయము అన్నింటినీ జోడిస్తూ వచ్చి ఇవాళ మనం చూస్తే మన ఏవైతే క్లాసికల్ డాన్స్ ఉందో అది చాలా సిస్టమాటిక్గా చాలా అందంగా అభినయం